నేను ఈ పాపం నుండి విడుదల పొందుకోలేకపోతున్నాను, నాకు ఇగో ఈ చీకటి క్రియ నుండి విడిపించబడట్లేదు. పెళ్లి పేపర్ తీసుకొని రాసుకో. చాలా మంది కొన్ని పాపాల నుండి విడిపించబడకపోవడానికి కారణం ఏమిటి అని రాసుకో. 2 పెన్నులు కింద జవాబు రాయి. ఎందుకంటే సకల పాపం నుండి ఆయన విడిపించినా నువ్వు మరలా నీ కుటుంబానికో, నీ భార్యకో, నీ కొడుకుకో, నీ బిడ్డకే సొత్తుగా ఉండడానికి నువ్వు ప్రయాసపడతావు. కాబట్టి సకల పాపం నుండి దేవుడు నేను విడిపించడు. అది మెయిన్ రీజన్. కొంతమంది అయ్యా నా భర్త తాగుబోతుడు, ఆయన రక్షణ పొందుకోవాలి అని నా దగ్గర పిటిషన్ వేస్తారు. మేము వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఆ తాగుబోతుడు మారిన తర్వాత ఇక ఈమె శంకినిలా తయారవుతుంది. ఏం చేస్తే తెలుసా, ఈయన మారినని పేరే కానీ నా మాట ఇంటి లేడయ్యా. మా అంతా ఉరికొచ్చామంటది, ప్రభువా నీకు నా కోసం బాధ లేదా? నేను చేసేదానికి మరియమ్మ ఎందుకు సపోర్ట్ చేయదో చెప్పు, నాతో నువ్వు ఏకమైపో. నీకు నీ మాటలకు మరియమ్మ సొత్తు అయితే యేసు ప్రభువా నువ్వు మాత్రం నా సొత్తు. ఇక నేను ఏది చెప్పినా నాకు సపోర్ట్ చేయాలని. పిచ్చిదానా, ఈ లోకంలో చేసే వాటిని దేవుడు చూస్తాడా? ఈ క్రియలన్నీ దేవునికి ఇష్టకరమైనవా? మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకరు భర్త మారాలి, ఒకరు భార్య మారాలి, అత్త మారాలి, కోడలు మారాలి, అన్ని మారాలని నువ్వు అనుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ వాళ్ళని ఎందుకు, ఎవరి కోసం మార్చాలనుకుంటున్నావు? ఎవరి కోసం మార్చాలనుకుంటున్నావు? వాళ్ళు మారితే మెల్లగా నీ బాధలు, నీ కష్టాలు వాళ్ళకి చెప్పుకొని, వాళ్ళ నీ ప్రేమలో పడేసుకొని, దేవుని ప్రేమకు దగ్గర కాకుండా ఒకటే ఫోన్లు, ఒకటే మెసేజ్లు, ఒకటే మాటలు. ఇక వాళ్ళ దగ్గర దేవుడు పోడు, దేవుని ఆత్మ పోడు, దేవుడు వాళ్ళతో మాట్లాడు. ఎప్పుడు చూసినా నువ్వే దేవతకు, నువ్వే దేవుడి ఇవన్నీ. అందుకే దేవుడిని తండ్రి ఎల్లగొట్టేట్టుగా దేవుడు కొన్ని టైంలో సమయం ఇస్తాడు. నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ కొన్ని పాపాల నుండి, కొన్ని శాపాల నుండి ఎందుకు విడిపించబడట్లేదు? చెవిటి వారులారా, ఎందుకు? మరలా నువ్వు సెల్లుకు సొత్తు అవుతావు కాబట్టి, మరలా నువ్వు నీ అక్కకు సొత్తు అవుతావు కాబట్టి, మరలా నువ్వు నీ బిడ్డకు దాసుడు అయిపోతావు కాబట్టి. ఎందుకు దేవుడు విడిపించట్లేదు? నేను విడిపించినా మళ్ళా మనుషులకే. అందుకే దేవుడు కొన్ని పాపాల నుండి దేవుడు నేను విడిపించడు. చెప్పడం కాదు, పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. కొన్నింటి నాకు ఎందుకు విడుదల వస్తలేదు ప్రభువా? ఈరోజు నువ్వు బలమైన ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా సమస్త పాప మాలిన్యం నుండి విడిపిస్తాడు. నా జీవితంలో నేను ఈ సొత్తుగానే బతుకుతా, కానీ ఇక కొన్ని రోగాల నుండి విడిపించట్లేదు, కొన్ని బలహీనతల నుండి కొన్ని విడిపించట్లేదు. నాకు రోగాలు ఎదుర్కోవట్లే అని అంటే నువ్వు బాగైతే నీ కుటుంబం కోసమే ప్రయాసపడతావు, కానీ దేవుని సంఘంలో వచ్చి ఏ పరిచర్య చేయవు. నీ కొద్దిగా ఆరోగ్యం దేవుడిస్తే ఆ కష్టాజీవితంలో వచ్చే దశభావం కూడా దేవుని మందిరానికి ఇవ్వవు. నీ జీవితంతో కష్టపడి నీ కుటుంబానికి, నీ అన్న వాళ్ళ కొరకే నువ్వు ధారపోసి వాళ్ళ కోసమే పరుగున రాత్రి పగలు కష్టపడతావు. కానీ నా రెక్కలకు ఆరోగ్యం ఇచ్చిన నా ప్రభు తన రక్తంలో కడుక్కొని మరణం నుండి నన్ను విడిపించిన వారికి నేను ఎంత మట్టికి ప్రయాసపడట్లేదే. ప్రభువా నన్ను బాగు చేస్తే, నా రెక్కలకు ఆరోగ్యం ఇస్తే, నా దేహంతో నేను శ్రమపడి వచ్చే అమౌంట్ కావచ్చు, కష్టపడి నీ పరిచర్య నేను చేస్తాను. హల్లెలూయా. అందుకే శరీరంలో కొన్ని రోగాలు దేవుడు తీయడు, బాగు చేస్తే తీయడు. బాగు చేసిన నేను నీ పని చేస్తాను, నేను ఈ పనికి ఆటంకంగా నా దేహం అడ్డుపడుతుందని నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని బలహీనతలు దేవుడే విడిపిస్తాడు. హల్లెలూయా. గమనించండి, కొన్ని పాపాల నుండి నీకు ఎందుకు విడుదలలేదు నాయన? చెప్పాలి గట్టిగా. ఏమంటారా? అది లెక్క. మళ్ళా నీ భార్య కోసమో, నీ భర్త కోసమో, నీ కొడుకు కోసమో, నీ బిడ్డ కోసమే, వాళ్ళ కోసమే. కానీ మళ్ళా దేవునికి ఏమైనా పనికి వస్తావా అంటే భర్తను బతికించుకుంటే మనం తీర్మానం తీసుకోవాలి. చాలా మంది అంతే. అయ్యా కొంతమంది మా దగ్గర భక్తులు ఉంటారు, మామూలు భక్తులు కాదు. మా అన్నయ్య దగ్గరకు వచ్చేసినాం అనుకో, మొత్తం నీదంతా సెట్ అయిపోద్ది తెలుసా అంటారు. అది ఎంత వాస్తవమో అంత వాళ్ళు దేవుని సొత్తుగా జీవించడం అనేది అంత వాస్తవంగా ఉండాలి. ఈ మందిరానికి వస్తే ఇది కాదు, ఇది జరగదనేది ఉండదు. కానీ ఏది జరిగినా వాడు దేవుని సొత్తుగా ఉండాలి. ఇది కమిట్మెంట్. ఓ పేపర్ మీద రాసుకొని ఇది ఒప్పందం అని చెప్పి వాళ్ళని తీసుకోరండి.
బాగా అయ్యే వరకు, సమస్యలు పోయే వరకు అప్పుడు మట్టికి దేవుని కోసమే అంటారు, దేవుని కోసమే అంటారు. తర్వాత మళ్ళీ ఎవరి కోసం అయిపోతారు, ఎవరో పెద్ద మనుషులకు ఎక్కడో దాసులు అయిపోతారు. ఏమైందిరా ఇన్ని రోజులు భర్త మారితే ప్రభువా అతను నేను మీ సొత్తుగా ఉంటామని మనం ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే ఆ తాగుబోతు జీవితం నుండి ఆయనే విడిపిస్తాడు. రైతులా కొంతమంది ఆడవాళ్ళు కాదు, ఆ తాగుడు మానేసాడు అనుకో ఇక ఈమె ఎక్కి పాలిస్తా ఉంటుంది. ఇక వానికి ప్రార్థన చేయనీయదు, వానికి భక్తి చేయనీయదు, వానికి నీతి ఉండనీయదు, వాని దేవుని వెంబడించనీయదు, వాడి దేవుని కోసం బతకద్దు. ఇక మొత్తం నా కోసమే నేనే దేవత అన్నట్టుగా చూపిస్తుంది. ఇంకొంతమంది భార్యలు మారకుంటే దైవజనుడు ప్రార్థన చేసి వాళ్ళకి మారు మనసు ఇస్తే ఇక వాళ్ళు నా దగ్గర కూడా రానియరు, కనీసం ఛాయ్ కూడా పెట్టనీయరు. ఎంత డేంజర్ కాదంటే నా భార్య నా సొత్తు మెత్తగా తిట్టి బండ బూతులు తిట్టి ఎత్తిలే తూమని ఉమ్మి పడేసినప్పుడు మాత్రం వచ్చిన ఆగడ కూర్చుంటారు. అన్నా నా భార్య మాత్రం కొంచెం ప్రార్థన చేయనైనా నీ సొత్తురా, నీ సొత్తులు పలుకుంటే నీ సొత్తు ధనించుకోబో బాగా అంటారు. అంటే మనుషులు ఎలా ఉంటారంటే స్వార్థం నిమిత్తం చేసే భక్తి దేవుడికి ఇష్టకరంగా ఉండదు. ప్రభువా నన్ను నువ్వు బ్రతికిస్తే నేను నీ సొత్తు కానీ. హల్లెలూయా. ఎన్ని దైవజనులు ప్రార్థన చేసి ఎన్ని హీలింగ్ చేయని, ఎంత స్వస్థత కానీ, ఎన్ని అద్భుతాలు జరగని ఏం చేస్తారు మన చెల్లెళ్ళందరూ కలిసి, అమ్మా నేను నీ సొత్తుని, నీకు ఏదైనా అయ్యిందనుకో నేను తట్టుకోలేను, దైవజని ఆజ్ఞ కూడా మీరేస్తా, దేవుడు నా మీద అధికారాన్ని ప్రార్థన చేస్తా, ప్రభువా నీ సొత్తులనే విషయం మర్చిపోయి నీ కొరకు నా ప్రాణత్యాగమే చేసుకుంటా అనే బిడ్డలు ఉన్నారు. దయచేసి ఇలాంటి బిడ్డలు మ్యారేజ్ చేసుకొని పిల్లల జీవితాలు, భర్తల జీవితాలు నాశనం చేయకండి. పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. మీ తల్లి కోసమే మీరు బతకండి. ఈ తల్లితో ఉన్న అనుబంధం అంత డేంజర్ అన్నమాట పిల్లలకు. నువ్వు దేవుని సొత్తు అయ్యావు, నీ ఇష్టంగా మీ అమ్మనికి ఆజ్ఞాపిస్తే నువ్వు వినడం కాదు, ప్రభుని నువ్వు అడగాలి. హల్లెలూయా. నువ్వు ఏడ్చినప్పుడు నీ కన్నీరు తుడిచి నిన్ను బాగు చేసి నీ మీద అధికారిగా ఉన్నప్పుడు ఆయన అడగకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించడం న్యాయమేనా? నీకు దేవుని ఆత్మ ఇచ్చింది ఎందుకు? నువ్వు విచారించి ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతావనే కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఉండి కూడా ఆయనను నువ్వు మూసేస్తావు. ఒక స్తుతి పాడవు, ఒక పాట పాడవు, ఒక వాక్యం చదువు, ఒక ప్రార్థన చేయవు. మరేంటిది నీ జీవిత గమ్యం? దేవుని సొత్తు అయిన ప్రజగా నువ్వు ఉన్నావా? తన కోసమే నిర్ణయించుకున్నాడంట. హల్లెలూయా. ఏ అన్య జాతికి తెలిసింది మేము బ్రతికిన చనిపోయిన యేసు కొరకే, మా ఫ్యామిలీ మొత్తం యేసు ప్రభు కొరకేనా నాయన? లేదు. నా మావాడు తావుడు దీతుడిని విడిపించాడు, అతనేదో రక్షణ పొందుకొని నీతో కొంత ఇంకా దేవుని ఎదగాలి, దేవుని ప్రేమలో ఉండాలని నేను సీక్రెట్గా ప్రార్థన చేస్తే ఇక మా ఇంట్లోనే ఉన్నారు, బయట కాదు. ఇక ఈయన కూడా కొద్దిగా ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఇక మా చెల్లె పని కదా అని లేతే పని చెల్లె పని అన్న. ఇప్పుడు ఎవరి సొత్తు అయ్యేవారండి ఆయన అంటే పనికి సొత్తు అయిపోయాడు. వాళ్ళు కూడా ఉంటుంది. చూడు, దేవుని దగ్గర నువ్వు తప్పించుకుంటావా? నా వాళ్ళు కదా అని నువ్వు దేవుని సన్నిధిలో దేవుని సొత్తుగా లేకుండా నీ అన్నని చేసినా, అక్కని చేసినా, చెల్లెని చేసినా, నీ వైపు నువ్వు మరలించుకున్నా దేవుని తీర్పు ఎదుట నీకు నాకు అందరికీ లెక్క ఉంది. ఎవరైనా కావచ్చు. ఫస్ట్ భార్య అయితే తర్వాత ఫస్ట్ నీ మీద అధికారి యేసుక్రీస్తే. హల్లెలూయా. చూడండి, వివాహం చేసుకున్న వాళ్ళకి ఆ మాట 7వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వివాహమైన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ పెత్తనాలు మీరే నడిపించుకుంటే కాదు. 7వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. 7:4 వినాలి. పెళ్లి చేసుకున్నటువంటి చెల్లెలారా, తమ్ముళ్ళారా వినండి. ఏమంటాడు? భర్తకే గాని భార్యకు తన దేహము మీద అధికారము లేదు. అలాగునా సాతాను గాడు మిమ్మల్ని ఎక్కడ మోసపరుస్తాడంటే ఇక్కడే. నా భార్య నా ఇష్టం ఉన్నట్టు ఉంటా అని భర్త అనుకుంటాడు, నా భర్త నా ఇష్టం ఉన్నట్టుగా నేను ఉంటానని భార్య అనుకుంటుంది. కానీ వాక్యం ఏమంటుంది? నువ్వు కమ్మ తిప్పి చూసినట్లయితే మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇక్కడ భర్తకు భార్య, భార్యకు భర్త ఎవరు పెత్తనాలు వాళ్ళు చెలాయించి దేవుని మహిమపరిచే స్టెప్ పోయి వీళ్ళ మహిమలో వీళ్ళు పడిపోయి
దేవుడికి రావాల్సిన మహిమ మొత్తము నాశనం చేసుకునే అవకాశం ఉంది. అందుకే భార్యకు భర్త మీద పెత్తనం ఉందా? కానీ మీరు మీ కుటుంబంలో చూడండి, యమాధికారాలు నడిపిస్తారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళ మాటలు లేని మొగలు బయటికి వెళ్ళారు, మొగళ్ళ మాటలు లేని ఆడవాళ్ళు జరగరు. ఎరా నీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా మాట్లాడట్లేదరా? నీ కుటుంబానికి అధికారి ఆయనే కదా. మొన్నటి రోజున నేను అజాబాలిలో చెప్పాను, తండ్రి కుటుంబం అని ఏ కుటుంబం భూమి మీద పిలువబడుచున్నదో అని చెప్పాను. అంటే దేవుని కుటుంబం అంటే పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఆ కుటుంబాన్ని ఆయన బాగుగా పాలించగలగాలి. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లోబడగలగాలి. వీళ్ళే అధికారులు. భార్య మీద భర్త అధికారి, భర్త మీద అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? సాతాను గడే ఉంటాడు. హవ్వను తిని అంటాడు, ఆదాము తినిపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆదాము మీద ఇంతకుముందు అధికారి ఎవరు? చెప్పాలి గట్టిగా చెప్పరా. ఇప్పుడు బలవంతముగా ఇచ్చి పెత్తనం చెలాయించిందా లేదా? జెంట్స్ కూడా అంతే. నేను పొమ్మన్నప్పుడు ఎందుకు పాటనకు పోవాలి, జాగ్రత్త అనగా నేను పాటనకు వచ్చుడు పని చేస్తుంది. ఎరా ఇదేం పెత్తనం? నా భార్య నా అనేది ఉండకూడదు. ఇక్కడే మీకు వచ్చిన నాశనకాలం. దేవుని విషయంలో నీ పెత్తనం ఏందిరా? దేవుడు ఆ బిడ్డను కాపాడి నీ ద్వారా బాధలు వచ్చే, కష్టాలు వచ్చే ఓదార్చి తన కోసమే నా బ్రతికించేది. హల్లెలూయా. అలా ఆ సేవ చేయడానికి, నీకు విధేయురాలు కావడానికి నీ ఇంట్లో పనిలో నువ్వు పెత్తనం చెలాయించు, తప్పేం లేదు. నీ బట్టల విషయంలోనూ నీ యొక్క తిండి విషయంలో పెత్తనం చెలాయించు, అది కొంత మట్టికి మాత్రమే. కానీ దేవుని విషయంలో కూడా నేను ప్రార్థనకు పొమ్మంటే పోవాలి, ఆగమంటే అప్పుడు దేవుడు అనుకుంటాడు, నువ్వు హాస్పిటల్ పొమ్మంటే పోవాలి, ఆగమంటే. హల్లెలూయా. చూడండి, దేవుడి రోజున మరోసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న చూడండి, భార్యకి భర్తకే గాని భర్తకు దేహం మీద ఏ అధికారము ప్రార్థన చేయుటకు మీకు సవాకాశం కలుగునట్లు కొంతకాలము మాత్రమే ఉపయోగించండి. హల్లెలూయా. మీరు సాతాను గారికి అవకాశం ఇవ్వకండి, ప్రార్థనకు అవకాశం ఇవ్వండి, పాటలకు అవకాశం ఇవ్వండి, ఆరాధనకు అవకాశం ఇవ్వండి, దేవుని పని చేయడానికి అవకాశం ఇవ్వండి. భార్యకైనా భర్తకైనా నువ్వే చేయాలా దేవుని పని. ఆమె కూడా స్త్రీలు చేసే పని స్త్రీలు ఉంటారు బిడ్డలారా, పురుషులు చేసే పని. కానీ ఒకరికొకరు చిలక గోరెంకలాగా వస్తారు చర్చికి, చిలక గోరెంకలాగా వెళ్ళిపోతారు. చిలక గోరెంకలుగా ఇగో మన ఇంట్లో ఎప్పుడు మన పనులు చేసుకున్నాం కదా, దేవుని ఆలయానికి వచ్చాం. నువ్వేమైనా సాపలు తీసేటుంటే మూడు చేతులు నువ్వు లేడీస్ నీ పని. నా పని ఏంటిది? నేను ఎవరికైనా అన్నం వడ్డించాలన్నా, లేకపోతే ఎవరికైనా దైవ సేవకులు బట్టలు పిండాలన్నా నేను ప్రార్థన చేసుకుని దైవజనుడికి ఉపచారం చేసి తప్పి నేను వాక్యం చెప్తున్నాడు. చూడు, మనం కొన్నిసార్లు దేవుని పని చేయడానికి మనం ఏ మట్టికి ఇష్టపడము. మన పనులు మనదే నడిపించుకుంటూ దేవుని సొత్తైన ప్రజలుగా మనం కనబడకుండా కేవలం అపవాదికి సొత్తులో ఉన్నట్టుగా సంఘంలో కనబడతాం, నటించుకుంటుంటాం. ఈ ప్రవర్తన మంచిది కాదు. అందుకే కమ్మ తిప్పినట్లయితే అదే 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడు, మీ దేహముతో మళ్ళా చదవాలి అదే మాట. ఏమన్నాడు? మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండా పైన నుంచి 6:26 ఏమంటాడు? విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో. ఇప్పుడు నీ భార్యను నువ్వు సంతోషపెట్టచ్చు, నీ భర్తను నువ్వు సంతోషపెట్టచ్చేమో, కానీ దేవుని ఎలా సంతోషపెడతా ఉంది దేహంతో. చూడు, సుఖపడే స్త్రీలు ఉంటారు, శ్రమపడే స్త్రీలు ఉంటారు. శ్రమపడే స్త్రీల ద్వారా వారి దేహము శ్రమపడుతుంటే దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ కొంతమంది ఈ దేహాన్ని శ్రమల కొరకు, ప్రభు కొరకు శ్రమపడడానికి ఇష్టపడరు. అందుకే దేహముతో దేవుని ఎలా మహిమపరచాలనేటువంటి కోణము నువ్వు నేర్చుకోవాలి. సేవకుల దగ్గర కూర్చొని దేవుని వాక్యులు పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు ఆయన కొరకు తాకే దెబ్బలే,
ఆయన కొడుకు మోసే శిలువ శ్రమలే నీ దేహం ద్వారా దేవునికి వచ్చే మహిమ. హల్లెలూయా. ఈసారి సేవలు వెళ్తున్నప్పుడు కొంతమంది వీళ్ళకు నీరసంగా చేతగాక కొన్ని రోగాలు కొన్ని బలహీనతలు వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది దేవుని సంతోషం పెట్టాలి ఈ దేహం ద్వారా అని ఎంత కృంగదీసినా కూడా ఆ దేహాన్ని లెక్క చేయకుండా సేవకు వచ్చే వాళ్ళు, సేవ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది దేహంలో ఏదైనా శోధన రోగం రాగానే ఇక ఈ రోగం నా నుండి పోదు, ఈ శోధన నా నుండి పోదు, ఇంకా నాకు ఎక్కువైతుందేమో, ఇక నేను ఈ శోధన తట్టుకోలేనేమో, ఈ డౌట్ పడే దయ్యాలు లోపల దొరబడి వీళ్ళ స్వభావం ఏంటి? ఇసుకపడే స్వభావం కాబట్టి ఇసుకపడేదానికి ఇదైతే బాగుంటుందని బాగా శోధించి విశ్వాసం లేకుండా సుఖపడే ప్రాసెస్ లో కూర్చోబెట్టి ఇక తిని తాగి హాయిగా ఇంట్లోనే పడుకో, ఇక సేవకే నువ్వు వెళ్ళకూడదు అంటాడు దుష్టుడు. అందుకే నేనేమంటానంటే నువ్వు దేవుని సేవ చేయాలన్నా చేయొద్దన్నా, సేవకు రావాలన్నా రావద్దన్నా, పౌలు కూడా బలహీనత ఉందా లేదా? నా కృప నీకు చాలు నా కుమారుడా, నా చేత బలవంతుడు కమ్ము అన్నాడు. తనకు బలహీనత ఎప్పుడూ ఉండేది లేదా? మరి బలహీనత ఉన్నప్పుడు సేవ చేశాడా, బలంగా ఉన్నప్పుడు సేవ చేశాడంటే బలహీనంగా ఉన్నప్పుడే చేశాడు సేవ. కాకుంటే మన సౌతిని ఆధారం చేసుకొని మనం బుర్రను ఊరుకొచ్చినట్టుగా ఆయన రాలే. ఏది చేయాలన్నా ప్రార్థన చేసి ప్రభా నీ సేవకు వెళ్ళబోతున్నాను, నన్ను బలపరుస్తాను. అందుకేమన్నాడు అక్కడ కొరింథీ రాసిన పత్రికలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును. సేవ చేయాలంటే నీకు ఎవరు తోడు ఉండాలి? దేవుని బలాన్ని నువ్వు పొందుకోగలగాలి. కొన్నిసార్లు బలపరుస్తున్న దేవుడు, కొన్నిసార్లు బలహీనత తీయడు. అప్పుడు మనకి డౌట్ స్టార్ట్ అవుతుంది, దేవుడేమో అక్కడ తీస్తా అన్నాడు, ఇక్కడ రాగానే తీయట్లేదు అంటే మనం పరీక్షిస్తూ ఉంటాడు కొన్నిసార్లు. హల్లెలూయా. నీవు శ్రమపడి కూడా దేవుని పని చేయగలుగుతావా? లేక సుఖంగా ఉన్నప్పుడే దేవుని పని చేస్తావా? ఇది ఇంట్లో ఉండేది. సేవలు అలాగా, నువ్వు శ్రమపడి దేవుని సొత్తైన ప్రజగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఒక పుట్టి కొడుకు చేశావు, అతను హక్కును అమ్ముకున్నట్టుగా నీవు సేవ, సమర్పణ, త్యాగం, దేవుని పని నువ్వు పోగొట్టుకునే పరిస్థితిలో ఉండకూడదు. ఫస్ట్ నేను దేవుని అడుగుతా. దేవుడు వెళ్ళమంటే అది కష్టమైనా వెళ్ళాలి, సంతోషంగా. మనం ఇంతకుముందే మనము చనిపోయిన ప్రభు కొరకే దేవుని సేవలో, కొన్నిసార్లు సేవలో ప్రాణం పోయే వేదనలు, దురాత్మలు, చీకటి శక్తులు, కానీ ప్రభు మాట ప్రకారం నువ్వు వెళ్తే నీకు ప్రతిఫలం. స్త్రీలు వాళ్ళు చేసే పనులు, వంట పనులు కావచ్చు, లేకుంటే ఏదైనా పనులు. పురుషులు వాళ్ళు వాక్యాన్ని ఇతరులకు అందించే విషయం కావచ్చు, సేవకుల దగ్గర పనులు ఏదైనా కావచ్చు. అందుకనే దేవుడు ఈ రోజు నన్ను తెలియజేస్తున్నాడు, నీ దేహంతో దేవుని నీవు మహిమపరచగలగాలి. కానీ నాకు భర్త మీద అధికారం ఉంది, నా భర్త కదా అని నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే నీకు అన్నీ ఉంటుంది అక్కడ. ఇక్కడ నువ్వు ఎవరికి కనబడవు. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ తలుపులు వేసుకొని నీ ఇష్టాన్ని బతుకుతో పని అక్కడ సినిమా చూపిస్తాడు. నీ సినిమా, నీ భార్య సినిమా, నీ సినిమా అక్కడ చూపిస్తాడు. నువ్వు ఎట్లా ప్రవర్తించినవు, ఆమె ఆత్మీయురాలని ఆలోచించావా, గుడ్డులా ప్రవర్తించావా, ఎద్దులా ప్రవర్తించావా, అన్నిటికీ అక్కడ ఉంటుంది నీకు. నీది ఇక్కడ ఎవరికి కనబడుతుంది అక్కడ చూపిస్తాడు సినిమా. అందుకే నా భార్య కదా నేను వేసిన దరిద్ర వేషాలన్నింటికి కూడా అట్లా ఉంటుంది. బోయాజుని చూశారా? బోయాజు దగ్గరికి ఎవరు పోయింది? రూతు పోతే బోయాజు కనీసము రూతును టచ్ కూడా చేయలేదు. అప్పుడే ఆమె మనసు మార్చుకుంటుంది. ఆయన ఒక మాట ఏమంటాడు తెలుసా? నువ్వు యవ్వనస్తుల వెంటపడలేదు, కానీ నా వయసులో చూడకుండా నిన్ను నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడినావు. చూడండి, దేవుని సన్నిధిలో గడిపేవారు ఓవర్ యాక్షన్ చేయరు. ఈ ఓవర్ యాక్షన్ ఎక్కడ వస్తాయంటే మీ తల్లిదండ్రుల నుండి వస్తాయి. అందుకే పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మనకు దేవుడు ఇచ్చే ఫలాలు ఉంటాయి. అదే కొరింథీ రాసిన పత్రికలో చూద్దాం. ఇలా 2 బిట్స్ చేయాలి ఈ వీడియోలో. ఈ బిట్ వేరే, ఇంతకుముందు బిట్ వేరే. చూడండి, చదువుదాం. ప్రతాప వాక్యం 7 అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల నీ పిల్లలు అపవిత్రులై ఉండురు. పిల్లల్ని కనడం గొప్పతనం కాదు. అపవిత్రమైన పిల్లలు పుట్టే అవకాశం ఉన్నది, పవిత్రమైన పిల్లలు పుట్టే అవకాశము. పవిత్రత అంటే పరిశుద్ధత కాదు. పరిశుద్ధతకు ముందు వచ్చే స్టెప్పే పవిత్రత.
పవిత్రం అనేది లోకంలో అందరూ యూజ్ చేస్తారు, కానీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే పదాన్ని దేవుడు మాత్రమే యూజ్ చేస్తాడు. అర్థమైందా? అంటే నీ దేహాన్ని పరిశుద్ధపరిచిన తర్వాత నీలో కొంత పవిత్రత ఉంటుంది. ఆ పవిత్రంగా ఉండి పుట్టే బిడ్డలు వేరే, అపవిత్రమైన ఆత్మలు పట్టుకొని మొత్తం అన్యుల్లాగా ప్రవర్తించి అన్యుల్లాగా తొందరపడి దవదవ కనేస్తే ఆ పిల్లల బిహేవ్ చూడాలి. ఎలా ఉంటారంటే వాళ్ళు నీచంగా ప్రవర్తిస్తారు. కొంతమంది చిన్న పిల్లల్ని చూడండి, బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. మనం పరిశుద్ధంగా జీవించడం అనేది నేర్చుకోకుండా పిల్లల్ని కనాలి, పిల్లల్ని కానీ మాయకల్ని కనద్దు. దేవుడు సమయం ఇచ్చినప్పుడు దేవుడే తన కార్యం చేస్తాడు. కానీ ఆ లోపల నీవు పరిశుద్ధంగా భయభక్తితో దేవుని సన్నిధిలో ఉన్నావా? నీ ఇష్టం వచ్చినట్టుగా నీ భార్య మీద నీ భర్త మీద పెత్తనాలు చెలాయిస్తున్నావా? ఎందుకు? నీవు దేవుని సొత్తు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరికి దాసుని కాకు, దాసురాలి కాకు. ఎందుకంటే ఈ దేహాన్ని పవిత్రంగా కాపాడగల బాధ్యత దేవునికి కూడా ఉన్నదా లేదా? బట్ ఏం చేస్తాడు? ఇష్టమైన పడేసి ఇష్టపడడానికి కూడా హాస్పిటల్లో చూపిస్తాడు. డాక్టర్ కూడా బాగా కొన్ని వాటికి మెడిసిన్లే ఉండవు, కొన్నింటికి రోగాలే పోవు, కొంతమందికి ఆ రక్తస్రావ రోగాలే పోవు కొంతమంది ఆడవాళ్ళు. మళ్ళీ వచ్చి ఇక్కడ ఎడుతావు. ఇట్లా చెప్పాలి వీళ్ళకు, లేకుండా అర్థం కాదు ఆడవాళ్ళకు. చేసి దంచాల్సిందే. ఎడపోయేస్తావు సీక్రెట్గా. కథను ఎందుకు ఇచ్చావు? దేవుడు లేకుంటే నువ్వు బతుకులేవు, నీకు ఎందుకు తెలియదు? దేవుడు చేస్తాడు నీకు ఫిట్టింగ్. ఎంత ఏడ్చిన విడుదల రాదు కొంతమంది ఆడవాళ్ళకి చూడండి. ఎన్ని పాటలు చేసిన విడుదల రాదు. జవాబు ఇక్కడే ఉంది. నీ మీద ఓవర్ యాక్షన్ చేసేటోళ్ళని గుర్తుపెట్టుకో. నువ్వు ఓవర్గా లోపడకో, ఓవర్గా దేని మీద పెత్తనాలు. ఒక క్రమం ఉంటుందండి. ధర్మం అంటే ఒక క్రమం ఉంటుంది. అన్నిలాగా నువ్వు పందిలాగా నువ్వు బొడ్డులాగా ప్రవర్తించేది ఉండదు. ఉన్నామా లేమా? అదే మాట అంటున్నాడు చూడు కింద 29వ వాక్యంలో, సహోదరులారా నేను చెప్పుకునేదేమనగా కాలము సంకుచితమైనది కనుక లేనట్టును. ఏమంటాడు? భార్యలు ఉన్నవారు నాకే ఉంది చూడని ఆల్బం పెట్టుకొని చూపించడం కాదు. నా భార్యని దేవతాని అట్లా చూపించడు కాదు. ఈ భార్యకి ఎన్ని రోగాలు ఉన్నాయో వాటిని కూడా కింద రాసి పెట్టు, ఫోటో కింద. ఏంటనే ఇలా వాక్యాలు చెప్తావు కాబట్టి మీ చర్చికి మేము రాము. రాకుండా మంచిదే. అది కూడా రాయి కింద, ఆల్బం కింద. ఆల్బం కింద రాయాలి. ఫలానా నా భార్యకు టీబీ రోగం ఉన్నది, నా భార్యకు ఎన్ని రోగాలు ఉన్నాయని రాయి. ఎవరండి బాగు చేసేది? ఎవరండి స్వస్థపరిచేది? నాకు భార్య కాదు, వీరికే భార్య, కానీ ఆమె యేసుక్రీస్తు యొక్క వధువుగా జీవిస్తుంది. హల్లెలూయా. అందుకే భార్య ఉన్నా చూడండి, కొంతమంది జంటలను చూస్తారు. అసలు మీరు భార్య పడుతుందా అన్న చెల్లెల్లా అంటారు. అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క బ్రతుకు, వాళ్ళ యొక్క మాదిరి పేరుకే. మనం ఎలాగుంటారా? వీళ్ళే భూమి మీద, ఎవరు లేరు భూమి మీద. అక్క కనబడదు, చెల్లె కనబడడు, బావ కనబడడు. ఆమె కాలు ఇటు పెడితే విడిపోయి కాలు ఉతుతా అంటాడు. అడిగిపోయి మరోసారి నేను ప్రార్థనకు పోతే మామూలుగా మనకి బాగాలేదు, గార్లాని గ్రామంలో పోతే మనకి చేత కావట్లేదు. లోపలికి పోయిందా, అక్కడ భక్తులు ఉండేది చూడలే. మా చెల్లె గారు పోయి ఒక ఒత్తుడు ఒత్తుతాంది. ఇక్కడ పోయి ఒకడే ఒత్తుడు. మరి ఇక్కడ భక్తులు ఉన్నారు, వాళ్ళు అభ్యంతర పడతారు. నేను దైవసేవకు చెల్లెను జాగ్రత్తగా ఉంటాను, భయం లేదు. పెద్ద ఆల్బం వాళ్ళ ఇంట్లోనే ఉంటారండి, ఎక్కడో కాదు. సరే రండి మా ఇంటికి చూపిస్తాను, మా చెల్లి వాళ్ళ ఇంటికి. మనకి అంతే ఉంటుంది. చెల్లి అక్క అన్నదమ్ములు ఉండదు, అందరినీ చేసి పడేస్తే ఉంటుంది. ఎవరి సొత్తుగా ఉండాలి? హల్లెలూయా. నీ స్టేటస్ లో ఆయన కనబడాలి. ఆమేన్. నీ ముఖ స్వరూపంలో ఆయన కనబడాలి. ఆమేన్. నీ వ్యక్తిగత జీవితంలో నీ భాగస్వామిగా ఆయన కనబడాలి. ఆమేన్. మరి ఏమంటాడు? పేరు మట్టికే అన్ని చూసి ఏమంటారు తెలుసా? అయ్యా మీ దగ్గర ఓవర్ యాక్షన్ ఇంత కూడా ఉండద్దా? ఎందుకు పెళ్లి చేసుకున్నారు మరి? దేవుని కొరకు. హల్లెలూయా. మీలాంటి యేసదారులందరికీ రోషం పుట్టేదానికి అంత చెప్పే నోరుందా నీకు? నువ్వు నటికుడి కాడి చెప్పలేవు, నువ్వు నటికురాలి కాడి చెప్పలేవు. నిజంగా బతుకుతే ఖచ్చితంగా చెప్తావు. అబ్రహాము దేవునికి మహిమ తేయడానికి వివాహం చేసుకున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. మన పిల్లల ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది, కానీ మనం దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో మనకు తెలియదు. పిల్లల ఈ రోజు దేవుడు అదే అంటున్నాడు, దేవుని సొత్తుగా చేయడానికి నువ్వు బాప్తిసం తీసుకున్నావు. ఎప్పుడు బాప్తిసం తీసుకున్నావు? అప్పుడు ఎవరి సొత్తు నువ్వు? ఎవరో ఎక్కడున్నావు అనగానే నీ పానం అడిగిపోయిందట. కొద్దిగా అయితే పైకే పో, కానీ దేవుడు తన ఆత్మ ద్వారా కాపాడాడు. ఎందుకంటే వారి పానంలో నాకు కూడా పాలి భాగం ఉన్నది కొద్దిగా. హల్లెలూయా. ఎందుకంటే నేను వారిని దేవుని సొత్తుగా చేస్తానని ప్రార్థన చేశాను. ఆమేన్. కృపావరములు కొన్ని లాగుతున్నాయి. ఏనాటిదో ఈ బంధం నా యేసుతో అనుబంధం, జీవితం ఈ సిలువ రక్తము చే పాడుతుంది ఆయన రక్త సంబంధం ఉంటుంది. ఈ మూత్ర సంబంధం కాదు. లోకంలో లోకంలో ఉన్నది రక్త సంబంధం కాదు, అంత మూత్ర సంబంధం. అసలు నిజమైన రక్త సంబంధం యేసు యేసు యేసు. మరణ ఛాయలో మెరిచేది ప్రేమ, మరణ శాపం నుండి కాపాడగల ప్రేమ, నీ కుటుంబం పట్ల ఆయన కనుపరిచి జాలి కనికరములు. నువ్వు ఆయన కోసమే బతకాలని. హల్లెలూయా. నీ భర్తనైనా, నీ భార్యనైనా, నీ పిల్లలైనా. అందుకే అంటున్నాడు చూడండి ఇక్కడ, భార్యలు ఉన్నవారు లేనట్టుగా ఉండాలరా అంటే, నీ సెల్లు చూసినా అదే, నీ ఆల్బం చూసినా అదే, వాని ఇంత చూసినా అదే, వాని వీడియో చూసినా అదే. ఈ ఫోటోలన్నీ బాత్రూంలో పెట్టుకో. యేసు రక్తం చేత కడగబడ్డావు. యేసు రక్తం నీకు ప్రత్యేకించింది. ప్రతి పాపం నుండి రక్షించే రక్తం యేసు రక్తం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, తన సొత్తుగా చేసుకోవడం కొరకు తన రక్త ప్రాణ త్యాగాన్ని చేశాడని. హల్లెలూయా. మీరు మీ మధ్యలో పౌరుడు ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? హల్లెలూయా. కేవలం నీలో వాక్యం ఉందా? మమ్మల్ని దేవుడు ఇలా జీవించమన్నాడు ఈ భూమి మీద. ఎవరికైనా మెసేజ్ ఉందా నీ జీవితంలో? ఏం లేదు, లిఫ్టికి తప్ప. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, దేవుని సొత్తు అయిన ప్రజగా నీవు జీవించు. భర్త కదా అని అతనికి నువ్వు లోబడితే తర్వాత నీకు ఉంటుంది పానగండం. దేవుడు చూపించబోయేది సూర్యగుండం. కాబట్టి ఈ గుండాలన్నింటినీ విడిపించినందుకు తెలుసా? నువ్వు ఆయన కొరకే. నేను ఏమైనా చేయచ్చయ్యా, నా ప్రభుకు దూరమయ్యే పని నేను ఫస్ట్ నా జీవితంలో యేసయ్య. ఆమేన్. ఒప్పందం చేసుకోవాలి ఎవరైనా కానీ. నేను యేసయ్య కోసం బతుకుతా, నువ్వు కూడా యేసయ్య కోసం బతుకుతేనే మనం ప్రయాణం చేద్దాం ఈ జీవన యాత్రలో. ఆమేన్. నేను ఆయన సొత్తును కనుక నువ్వు కూడా ఆయన సొత్తుగానే. నీ పెత్తనం నా మీద వద్దు, నా పెత్తనం భార్య భర్తలు అనుకోవాలి రోజు పొద్దుగాల సాయంత్రం. అలా అనుకోండి చూద్దాం. నేను చెప్పినప్పుడే రావాలి. లేట్ అయ్యిందనుకో
శాంతమ్మను అక్కడికి పంపించాడు. మరి ఈ మాట ఏదో దేవునికి చెప్పకపోయినావు, ప్రభువా ఇన్ని రోజులు నేనే పాలించాను కదా, ఈ బిడ్డ నీ మాట కూడా లోపడాలి కదా, నా పెత్తనం ఎందుకు నడవాలి, నీ మాట ఇంటుందా ప్రభు అని ప్రార్థన చేయాలా వద్దా? దాన్ని చేత్తడి గదించేది. హల్లెలూయా. ఈమె కూడా ఉంటుంది శాంతంగా పర్లేదు. ఏం చేయాలి? ఆమె నీ సొత్తుగా ఉన్నాడు, నేనే నడిపించడం కాదు, ఆయన ఎందుకు పడతాడు. నీ మాట చేత నా కుటుంబం వర్తిల్చు ఉండాలి. నాతో, నా కుమారునితో, నా బిడ్డతో, నా చెల్లెతో, నా అక్కతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. ఆయన నీ కుటుంబంలో లేకపోతే ఎలా కుటుంబం కూడా? నీకు ప్రవచనం రావాలి, అతనికి ప్రవచనం రావాలి, నీకు భాషలు రావాలి, నువ్వు మాట్లాడాలి, నీ కుటుంబం మొత్తం దేవుని ఆత్మతో రగలాలి. అప్పుడు దేవుని సొత్తైన ప్రజగా కనబడతావు. మన కుటుంబాన్ని ఒక క్షేమంలో, ఒక సమాధానంతో, ఒక క్లారిటీగా తీసుకొచ్చేది ఒకడే ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. నీ పిల్లల్లో ఎక్కడ కూడా అపవిత్రతను చోటు ఇవ్వకుండా పవిత్రులుగా పుట్టడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు జవాబిస్తాడు. అందుకే నీ ఏకాంత సమయంలో పరిశుద్ధాత్మ దేవుడితో కూడా నీకు ఎక్కువగా. కానీ ఈ కాలంలో ఉన్న పొరగాలు ఎలా ఉన్నారు? ఒకరినొకరు చూడకుండా, మాట్లాడకుండా, ఒక రోజు కనబడకపోతే చాలీగా అట్లా దేవుని పట్ల ఉన్నావా? ఆగమాగం అవుతావు. ప్రభు కొరకు ఉన్న వాళ్ళ ఇక్కడే మనము అన్ని కోల్పోతున్నాం. కనుక మనం ఎవరి సొత్తుగా మారాలి? మళ్ళా మనుషులకు దాసులుగా ఉండాలా? ఎవరి పెద్దనాలు ఎవరి మీద నడిపించేది ఉన్నదా? దేవుడు చెప్పాలి. భార్యన భర్తన దేవుని మాటకు లోబడి దేవుని ఆత్మని కుటుంబంలో సంచారం చేయాలి. దాన్ని తండ్రి అని కుటుంబం అని చెప్తున్నాడు పిలిపి రాసిన పత్రికలో. తండ్రి అని కుటుంబం ఏదైతే భూమి మీద ఉన్నదో దేవుడు నీ కుటుంబాన్ని నడిపించాలి. నువ్వు నా మాట నీ మాటకు తిండి కాడను నిద్ర కాడు, కానీ దేవుని విషయంలో కాదు. దేవునికి మనం భయపడదాం. హల్లెలూయా. మన పెత్తనాలు పక్క పెట్టి దేవుడు మనకి ఏం చెప్పాడు అది విందామని ఏకమవుతారా? అట్లా కాదు. అననీయ సభ్యులు అలాగైతే తయారవుతారు, సగం దేవునికి సగం మనకు. మోసం చేయడానికి ఏకమవుతారు, కానీ వాక్య ఆజ్ఞను పాటించడానికి ఏకం. ఆదాము దేవుని ఆజ్ఞను పాటించడానికి ఏకమైతే దృష్టి ఉండునా? ఉండకు. అందుకే దేవుని ఆజ్ఞల విషయంలో కూడా మీరు ఏకం కావాలి, కానీ దేవుని ఆజ్ఞ అతిక్రమించేట్టుగా మీరు ఉండకూడదు. అలా ఉంటే దేవుని సొత్తుగా ఉండవలసిన మనము ఆ సొత్తును మనము కోల్పోతాం. విన్న వాక్యాన్ని గుండెలో దాచిపెట్టుకో. దేవుడు తన సొత్తు అయిన ప్రజగా నిన్ను దీవించి తన పాలించి తన పాలు తీసుకొచ్చునుగాక. మనం ఈ సమయంలో విప్రేమ పూర్వమైన కానుకలు సమర్పించండి. పాట పాడుచుండే కానీ గ్రహించట్లేదు. నీకెందుకు విడుదల వస్తలేదంటే, నాకు విడుదల వస్తే ప్రభా నీ సొత్తుగా ఉంటాను, ప్రార్థన చేయలేదు.
మళ్ళీ ఎవరికో అప్పగించుకుంటావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ఎవరో పాలించాలని మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? ఓ హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. బలముగా ఆయన నీ మనస్సు, ప్రాణాత్మ, దేహాలను పవిత్రపరచబోతున్నాడు. ప్రభువా, ఇంకా దినమునంతా నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులకు లోబడాలి, వాళ్ళ విత్తనాలే నడవాలనుకున్నాను, కానీ నీ విషయంలో మాత్రమే లోబడాలి. కానీ అసలు నీ ప్రేమే వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళ మాటని ఎందుకు వినుకుంటూ వచ్చాను? నేను ఎందుకు వారికి నా జీవితాన్ని అర్పించుకొని నా జీవితాలన్నీ నాశనం చేసుకున్నాను? నన్ను ఎందుకు విడిపించలేదు కుటుంబం నుంచి? నీవెవరో నీ సొత్తుగా ఉండాలని, అలా ఆత్మీయులైన సేవకులైన ఎవ్వరికి నీ మీద పెత్తనం లేదు. పరిశుద్ధాత్మ దేవునికి ఎన్నోసార్లు జీవితంలో వాదించావు, నా మీద నీకెందుకు పెత్తనం అన్నావు. మరి దేవునికి నీవెందుకు నీ మీద అధికారాన్ని కోరుకోలేదు? ఎందుకు దేవునికి నీ మీద అధికారం ఉండాలి నా ప్రవర్తన అంతటి మీద అని ఎందుకు అనుకోలేదు? నువ్వు అలా అనుకోకపోవడం వల్లే మనుషుల ప్రభుత్వాలు నీ మీద పనిచేస్తున్నాయి. నీవు సేవలో, దేవుని పనిలో దేవుడిని సేవిస్తే అది మరణమైన జీవనం. ఆయన కోసం సిద్ధపడాలి, వధువు కన్యకగాను మార్చబడాలి. లోకంలో నీ ఫోటోలు కాదు చూపించాల్సింది, నీ భక్తి గల జీవితం, నీ సక్రియలు చేయగలిగిన నీ ప్రవర్తన. క్రైస్తవులంటే అన్ని జాతిలాగా ఫోటోలు, ఆల్బోలు చూపించారు వాళ్ళు. వారి చూపులో, వారి మాటలో, పవిత్రతలో క్రైస్తవం ఎప్పుడు దేవుని విషయంలో నా తండ్రి బాధ పెట్టే పని నేను చేయనని ఒక వేదనతో ఉంటాడు. తండ్రి కుటుంబం అంటే అలాంటిది. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నన్ను నువ్వు ఎప్పుడు నీ సొత్తుగా ఉంచాలనుకుంటాను, కానీ నాకు తెలియకుండానే నేను తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, భార్యకు, భర్తకు నేను సొత్తుగా, వాళ్ళకి దాసులై విడుదల లేని వ్యక్తిగా బతుకుతున్నానేమో. ఓ హల్లెలూయా, ఈ రోజు వాటన్నిటిని తొలగించు ప్రభువా. అయ్యా, నాకు సహాయం చేయనైనా. అయ్యా, నన్ను దుర్నీతిని విమోచించింది నేనే కావాలని వాళ్ళ వారి దాసుడైపోయాను. డబ్బు కొరకు, ధనం కొరకు, ఆస్తి కొరకు, నా స్వార్థ ప్రేమ కొరకు, నా సొంత సౌబుద్ధిని ఆధారం చేసుకుని స్వభావ పాపము కొరకు మానేస్తాను ప్రభువా. ఓ ఇక ఎన్నటికి నీ మీద వారికి అధికారం ఇవ్వడు. నీవు మారు మనసు పొంది ప్రభువుగా అప్పగించుకుంటే నీవు ఆయన ఎక్కువగా ప్రేమించు, ఆయన ఎక్కువగా ఇష్టపడు. నీ ఊహ, నీ తలపు, నీ ఆలోచనలు, నీ శరీరం, ఆశీర్వాద దర్శనాన్ని చూడు. ఆయన నీ కొరకు ఏదైతే చేయాలనుకుంటున్నాడో దానికి లోపడు. ప్రభువా, నీ చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషుల వైపు చూడను. నా జీవితం నీ కొరకే, నీ సొత్తుగా ఉండాలన్నప్పుడు తెలిసి కూడా నీ మనుషులకు దాసులైపోతున్నాను. దయతో ఈ వాక్యం ద్వారా నన్ను సరిచేసి సంపూర్ణంగా నీ సొత్తైన ప్రజగా నిలబెట్టి సమస్త విధములుగా మీరి మహిమ, ఘనత, ప్రభావం మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకొంచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, స్నానమే సంపూర్ణమిచ్చి కలుగుగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ తెలుసు.